ఎవరికి సమస్య లేదా సమకూడుతుంది. హలో హలో డాడీ, సంక్రాంతి వస్తుంది డాడీ, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? నాకైతే వడ్డానం కావాలి డాడీ. మీ అల్లుడు భవానీ ఇప్పించమని ఎందుకు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకే అంటున్నాడు. నాకు ఇంకో వడ్డానం కావాలి, నా కోసం కాదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు డాడీ, మరి కావాలి కదా. ఇగో తమ్ముడు రాఖీకి వస్తున్నాడు, నువ్వు చెప్పు వాడికి కొంచెం. తీసుకో ఈ పేపర్ తీసుకో. నాకెందుకు గోల్డ్ కావాలి? ఎప్పుడు బంగారు బంగారు బంగారం నచ్చిపోతా ఉంటది. నీకు ఏం తెలిసే బంగారు బంగారు అంటావు? నా కోసం నాకు నెక్స్ట్ కావాలి. అక్క నీకు బంగారు కంటే బంగారైన మాట చెప్తా. ఏందో ఇది చూడు, ఇప్పుడు కోకాపేట ఉంది అవునా, అప్పుడు బాగా ల్యాండ్ కొనమంటే కొన్నావా? బంగారు కొన్నావు. వడ్డానం కొనుక్కో, మళ్ళీ వడ్డానం కావాలంటే ఇగో కోకాపేటలో ల్యాండ్ కొనితే ఇట్లాంటి వడ్డానాలు 10 కొనుక్కుంటుండే, అవునా కాదా? ఇప్పుడు బంగారు 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 అక్క, ఈ బంగారు తులం ఉంటే తులమే ఉంటది, మా అంటే 10,000 పెడుతుంది, 20,000 పెడుతుంది, 30,000 పెడుతుంది. స్టైల్ బోలబాడా చెప్పేది ఇది అది కాదు, నీకు బంగారమైన మాట చెప్తా చూడు. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో మనకి భువనేశ్వరి అని వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేశారు టెంపుల్ టౌన్ దగ్గర. RRR నెక్స్ట్ అక్కడే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం షిఫ్ట్ అవుతుంది, మహానగరాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కొనలేని మనము ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నీకు సువర్ణం, ఇగో సువర్ణం అంటే మళ్ళీ బంగారం లేవు, అది కాదు సువర్ణ అవకాశం వాళ్ళు ఇస్తున్నారు. డబుల్ అవుతుందా? డబల్ కాదు, ట్రిపుల్ అవుతుంది. అవునా? మెయిన్ గా వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలో నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్నావు, బాగా ఏం చెప్తావు? బా ఓ 24 క్యారెట్లు తీసుకురా బావా, మనం హైదరాబాద్ తీసుకుపోదామని. ఎట్లా తీసుకుపోతావు? ఇట్లా పట్టుకుపోతావు. ఆడు చూస్తుండా లేదా, కస్టమ్స్ చూసిండా లేదా, కస్టమ్స్ చూసిండా లేదా, నువ్వేమో ఇట్లా వెళ్ళిపోతావు, నువ్వు ఇట్లా వెళ్ళిపోతావు, ఇట్లా మంచిగా వెళ్ళిపోతావు. టెన్షన్ అయితే బావకి దీన్ని పట్టుకుంటాడా పట్టుకోడా, దీన్ని పట్టుకుంటాడా పట్టుకోడా, పట్టుకుంటే ఏం చేస్తావు? ఎన్నుకున్నాడు చూడు, ఆయన పడతాడు, నేను కాదంటాడు. సో ఈ అన్ని పంచాయతీ వద్దు. సరే, భువనేశ్వర్ వాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ సేఫ్ గా సెక్యూర్ గా చూసుకుంటారు. నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు సేఫ్టీ ఇస్తున్నారు. మీకు కదిరి రియల్ ఎస్టేట్ అంతా బోగస్ అంటే తమ్మి అట్లా కాదే, ఇగో అట్లా కాదు, అన్ని అట్లా ఉండవు. అందుకనే వీళ్ళు మన దగ్గర చాలా మంది కస్టమర్స్, సౌదీలో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. అవునా? అవును తీసుకున్నారా? అదే ఎప్పుడు ఇంత పెద్ద తీసుకుని చూడడం కాదు, అప్పుడప్పుడు వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారో అడగాలి. అవును కదా, ఉందన్నవే ఈ సైడ్ ఉందన్నవే ఇది బాగుంది అని కాదు, మీ ఆయన ఏ ఫ్లాట్ కొన్నాడే ఏడుకున్నాడే అని అడుగు. సరే సరేనా? భువనేశ్వర్ వాళ్ళు ఇప్పుడు మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఏంటో అది? పట్టు చీర నేను ఇచ్చేది, తమ్ముడుగా నేను ఇచ్చేదానికంటే వాళ్ళు తోపుట్టు లాగిస్తున్నారు. చూడండి, పట్టు చీర ఇస్తున్నారా? అని ఆమెకి తర్వాత ఆఫర్ ఉంది, పట్టు చీర మళ్ళీ 10 గ్రాములు బంగారు కూడా ఇస్తున్నారు. ఈ బంగారు కూడా ఇట్లా ఫస్ట్ బుకింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రోజు మరియు రేపు బుకింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. కొంటవా? కొంటనే ఉంటుంది. చీర బంగారం ఇస్తున్నారు కదా, ఇది బంగారమైన మాట. ఓకే చెప్తున్నా కదా. నెక్స్ట్ ఈస్ట్ హైదరాబాద్, హైదరాబాద్ అంత బెంగళూరులో కూడా నార్త్ బెంగళూరు, సౌత్ బెంగళూరు, అట్లనే ఈ టెంపుల్ టౌన్ యాదగిరి గుట్ట దగ్గరలో ఉంది. నెక్స్ట్ RRR దగ్గరలోనే ఉంది. ఎయిర్పోర్ట్ ఇప్పుడు మెట్రో కూడా వస్తుంది, ఫ్యూచర్ లో మెట్రో కూడా అక్కడికి వస్తుంది. సో 1,13,000 మాత్రమే ఫస్ట్ బుకింగ్. 1,13,000 పెట్టి బుకింగ్ చేసుకుంటే వాళ్ళకు ఒక పట్టు చీర ప్లస్ 10 గ్రాములు బంగారు. నువ్వు బంగారు గురించి ఆశపడకుండా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయి. సరే, 10 వడ్డానాలు కొనుక్కుందాం. సరే, మెయిన్ గా వాళ్ళకు అందుకని కాదు, నేను చెప్పినది కొనమని కాదు, వాళ్ళు సేఫ్టీ ఇస్తున్నారు, మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఇవన్నీ కాదన్నా, ఒక క్విక్ అప్డేట్ అండి. దాదాపు మన వాళ్ళు ఒక 47 పీపుల్ 2 లేఅవుట్స్ లో బుక్ చేసుకున్నాం. ఓకే, we all staying together, we are purchasing together.
మనకు 3, 6, 9 మంత్స్ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్టాంట్ పేమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు పేరు చెప్పారు? ఈయన రంజిత్ గారు. మన కస్టమర్లు అందరూ ఒకసారి పిలిస్తే అయిపోతారు కదా అన్న, స్టేజ్ సరిపోదు. స్టేజ్ సరిపోదు. చూసా, అంతమంది కస్టమర్ ఉన్నారు. అర్చన గారు, నెక్స్ట్ పవన్ గారు, ప్రతి ఒక్కరు తీసుకున్నామండి. ఇట్స్ ఫర్ కిడ్స్. మనం సార్ ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది క్లియర్ గా కనబడుతుంది. యాక్చువల్ గా మనం ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వాళ్ళు మద్దెస్తారు, అది మొత్తం మొక్కలు మొలిచేసి ఇవన్నీ పాడైపోతాం. బట్ వాళ్ళు దేర్ మెయింటైనింగ్ వెరీ వెల్. మేము రీసెంట్ గా అక్కడికి వెళ్ళాం 1 month బిఫోర్. మేము ఇక్కడ ఉండే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్ గోయింగ్ టు బి డబల్. డెఫినెట్ గా మేమే కాదు, చాలా మంది సాటాలో 4 members ఇన్వెస్టెడ్ ఇన్ భువనేశ్వరి రియల్ ఎస్టేట్. వీఆర్ వెరీ హ్యాపీ. వీ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీబడి ఇంట్రెస్టెడ్ వీ కెన్ కాంటాక్ట్ సుచరిత గారు ఆర్ భవాని గారు. ఇంకొకటి, ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ అండ్ ఈల్ ప్రాపర్టీ. ఓకే, ఈ రోజు మనం ఇక్కడ మొట్టిరియాల్లో వచ్చి ఇలా చేస్తున్నామంటే ఈ ఈవెంట్ హాల్ స్పాన్సర్ వాళ్ళేనండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ నాట్ వాళ్ళ బిజినెస్ అని కాదు, మన వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో ఏదేదో ప్రాపర్టీస్ తీసుకొని ఇష్యూస్ పడి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు. ఓకే, దాని తర్వాత కానీ ఇక్కడ మాకు చూసింది క్లియర్ టైటిల్, మెయింటెనెన్స్, హ్యాసిల్ ఫ్రీ. ఓకే, దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అవ్వండి. ఓకే, యూ విల్ గెట్ టు ద బెస్ట్ ప్రైస్, బెటర్ ప్రైస్ దన్ ద మార్కెట్ అండ్ క్లీన్ ప్రాపర్టీ అండి ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మీరు